వన్ నా పేరు సాయి వంశీ. నేను ప్రజెంట్ 4th ఇయర్ బీటెక్ చదువుతున్నాను. నైట్ టైం 2 o'clock అవుతుంది. అసలు నిద్ర పట్టట్లేదు. బట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తాం, యూట్యూబ్లో షార్ట్స్ తిప్పుతూ ఉంటాం. సో అలా షార్ట్స్ తిప్పుతా 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 ఉంటే ఒక షార్ట్ కనబడింది. ఎవరిది అంటే మోహన్ కృష్ణ ఇంద్రగంటి అనే డైరెక్టర్ది. ఆయన చాలా సినిమాలు తీశాడు, లైక్ అష్టాచమ్మ, వి, జెంటిల్మెన్, చాలా చాలా బాగుంటాయి ఆయన మూవీస్. సో ఆయనది ఒక రీల్ వచ్చింది. ఆ రీల్లో ఆయన ఏం చెప్తాడు అంటే, read everything. Read the pamphlet that comes to your house in the newspaper. Read the newspaper. Reading is the only way that opens the portal. Read popular literature also, that's fine too. Just pick up a book and see how wonderful it is to spend an hour or half an hour reading a book. And how it triggers your imagination. ఒకసారి నా ఫ్రెండ్ ఎంత చదవాలేమో, ఈ పుస్తకం అవుతుందో లేదా, అవక్కర్లేదు, ఒక పేజీ చదువు, రోజుకి ఒక పేరా చదువు. ఆయన బుక్ ఏదైనా సరే, ఏదైనా చదవండి, చదవడం ఇంపార్టెంట్, చదవకుండా పప్పు సుద్దలు అయిపోతున్నారు అందరూ అన్న రేంజ్లో చెప్పాడు. సో అలా ఆ రేంజ్ చూశాక, సో మన దగ్గర ఒక బుక్ ఉంది కదా, ఆ బుక్ ఎలా ఉందో చూద్దాము అని చెప్పి తీస్తే కనబడలేదు బుక్. ఎతికి ఎతికి ఏదో మూల పడిపోయింది. ఉన్న బుక్స్ అన్నింటిలో, కాలేజ్ పుస్తకాలు అన్నిటి మధ్యలో పడిపోయింది. సో ఆ బుక్ ఏంటంటే ది సైకాలజీ ఆఫ్ మనీ. సో ఈ బుక్ నేను ఏదో అమెజాన్ కూపన్లు ఏవో ఉంటే ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి, మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పి ఈ బుక్ కొనుక్కొని పక్కన పెట్టి ఉంచా, ఎప్పుడైనా చదువుదాంలే అని. ఇంకా అంతే, అస్సాం వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు ఆ రీల్ చూసాక గుర్తొచ్చింది. సో సరే ఓపెన్ చేసి చూద్దామని ర్యాండమ్గా ఓపెన్ చేస్తే ఫ్రీడమ్ అనే ఒక చాప్టర్ దగ్గర ఆగింది. ఆ చాప్టర్ చదివిన తర్వాత నాకు యాక్చువల్గా అసలు ఫైనాన్షియల్ విషయాలు ఏవి మెమ్మెమ్మే అంత అవగాహన అనేది లేదు. ఏదో ఇచ్చారు, ఖర్చు పెట్టాం, దాచాం, ఖర్చు పెట్టాం, అంతే. అంత మించి ఏం తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బుక్ కొనే ముందు కూడా ఫ్రెండ్స్ని చాలామందిని ఏం అడగలేదు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ ఫైనాన్షియల్ బుక్ ఏదంటే బుక్ వచ్చింది, ఆర్డర్ పెట్టాను, వచ్చింది, పక్కన పెట్టాను, అంతే. జస్ట్ ఏం లేదు. ఆ రీల్ చూసాకే ఓపెన్ చేశాను బుక్. ర్యాండమ్గా ఓపెన్ చేస్తే ఆ చాప్టర్ ఓపెన్ అయింది. ఆ చాప్టర్ చదివిన తర్వాత బుక్స్ చదివే అలవాటు లేని నాకే అసలు యాక్చువల్గా నేను ఒకసారి స్టార్ట్ చేశాను అనుకో, మధ్యలో చదువుతాను, కొంచెం చిరాకు వచ్చేసి పక్కన పెట్టేస్తాను రెగ్యులర్ బుక్స్. అలాంటిది ఆ చాప్టర్లో ఫస్ట్ లెసన్ మొత్తం చదివాను. లెసన్ 3 pages ఉంది, 3 sides. 3 sides మొత్తం చదివాను, 2 సార్లు చదివాను. అంత నచ్చింది. ఎందుకంటే అక్కడ మెన్షన్ చేసిన ప్రతి సెంటెన్స్ రిలేట్ అయ్యాను. రిలేట్ అవ్వడం అంటే ఇన్ ద సెన్స్, అవును, ఒకవేళ మన ఫ్యూచర్లో మన దగ్గర మనం పని చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇంతే కదా, సో తెలుసుకోవాలి అనే యాంగ్జైటీ క్రియేట్ అయింది. సో మొత్తం బుక్ అంతా చదవలేదు, జస్ట్ అంతవరకు, జస్ట్ ఫస్ట్ లెసన్ వరకు చదివాను. చదివిన తర్వాత ఒపీనియన్ ఏంటో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ చాప్టర్లోనే కంట్రోలింగ్ యువర్ టైమ్ ఇస్ ద హైయెస్ట్ డివిడెండ్ మనీ పేస్. మనం మన టైంని ఎలా అయితే మన అదుపులో పెట్టుకుంటామో, మన అలవాట్లు, మన సంపాదన కూడా అదే రీతిలో ఉంటాయి అనేది ఈ చాప్టర్ మీనింగ్ అనమాట. సో అసలు ఫస్ట్ ఏదైనా డిఫైన్ చేయాలి అంటే ఎలా డిఫైన్ చేస్తాం? ఇప్పుడు హ్యాపీనెస్ని ఎలా డిఫైన్ చేస్తాం? కొంతమంది ఒక్కొక్కరా డిఫైన్ చేస్తారు. నేనైతే ఈ బుక్ చదవక ముందు వరకు ఖర్చు పెట్టడానికి కావాల్సినంత డబ్బు, ఏజ్, ఎనర్జీ ఉంటే చాలు, అదే హ్యాపీనెస్ అనుకునేవాడిని. కానీ ఈ చాప్టర్ చదివిన తర్వాత కొంచెం చేంజ్ చేసుకున్నాను. ఖర్చు పెట్టడానికి డబ్బు ఉండాలి, కానీ ఎంతవరకు కావాలో అంతవరకే. లైక్ నాకు నచ్చిన పని నచ్చిన టైంలో నచ్చినట్టు కరెక్ట్గా చేయడానికి ఉండే స్కోప్ ఉంటే చాలు, అంతకుమించి అవసరం లేదు.
అదే కదా హ్యాపీనెస్ అంటే, అదే ఈ బుక్లో చెప్పారు ఈ చాప్టర్లో. ఈ నా లైఫ్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అసలు నాకు ఇంటర్మీడియట్లో నేను చదివిన కాలేజ్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, చదివే ఇంట్రెస్ట్ అంతా పోయేదన్నమాట, అంటే చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్కి. సో సెకండ్ ఇయర్ లాక్డౌన్, ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు, తెలిసిందే విషయం. సో ఇంకేం చేసామని, క్లాస్ వినేవాడిని, క్లాస్ లైన్లో పెట్టి బ్యాక్గ్రౌండ్లో వేరే పని చేసుకుంటూ ఉండేవాడిని. అంటే ఫోన్ చూసేవాడిని కాదు, ఫోన్ ఒకటే ఉండేది ఇంట్లో అప్పట్లో. మా డాడీ ఫోన్లో లెక్చర్ పెట్టుకొని అటు తిరగడం ఇటు తిరగడం, వంటగదిలో తిరగడం. అప్పట్లో కొత్తగా వంట కూడా నేర్చుకునేవాడిని అనమాట. సో మెయిన్స్ నా అప్పుడు 4 అటెంప్ట్స్. ఫస్ట్ అటెంప్ట్ రాశాను, 82-83% వచ్చింది. చాలా బాధ వేసింది అనమాట. అంటే ఆ లాక్డౌన్ పీరియడ్లో ఉన్న టైంని నేను నా కంట్రోల్లో పెట్టుకోవాలా, వేస్ట్ చేస్తాను, అయిపోయింది. తర్వాత ఎందుకో చాలా చాలా బాధ వేసింది. అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇంకా ఒకటే ఫోన్ ఉండేది. అప్పట్లో ఇంకొక ఫోన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది క్లాసెస్ కోసం. నాకు మా చెల్లికి ఇద్దరికి ఒకేసారి క్లాసెస్ అవుతుంటాయి. సో ఇంకో ఫోన్ని అసలు కంప్లీట్గా క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేయడం అంటే రోజుకి ఒక్కసారే, అది కూడా ½ అన్ అవర్ మాత్రమే యూజ్ చేసేవాడిని. ఎవరైనా నోట్స్లు పెట్టమని అడిగినా, నాకు ఏదైనా నోట్స్ కావాలన్నా ఆ టైంలోనే అడిగేవాడిని. అప్పుడు వస్తే తీసుకునేవాడిని, అంతే చేసేవాడిని. సో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్కి ఏం చేయాలో తెలియలే. ఏం చేయాలి మా సార్కి ఫోన్ చేస్తే, చదివే క్యాపబిలిటీ ఉన్నా కానీ టైం వేస్ట్ చేసావు, టైం వేస్ట్ చేయడం వల్ల నీకు ఈ ప్రాబ్లం అంతా వచ్చింది, నువ్వు టైం సేవ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకుంటావు నీ ఇష్టం అన్నారు. ఇంకంతే. మాకు ఇంట్లో 2 గదులు ఉండేవి. ఒక గదిలో అందరినీ తోసి నేను ఒక్కడిని ఒక గదిలో కూర్చునేవాడిని. పొద్దున 7:30కి ఆ టైంకి వెళ్ళేవాడిని గదిలోకి. గది వేసుకుని ఇంకంతే అన్నీ పక్కన పెట్టేసి ప్రీవియస్ ఇయర్ బుక్కులు కొనుక్కొని చేస్తూనే ఉండేవాడిని. ఒక వారం 10 డేస్ పాటు అలా చేశాను. అంటే ఎగ్జామ్కి 10 డేస్ ముందు ఫ్రెండ్స్ ఎవరితోనూ టచ్లో లేరు. మొత్తం అన్నీ వదిలేసి కేవలం, చాలా కోపం వచ్చింది నా మీద నాకే ఆ టైంలో. ఇంకేం చేసినా బాగా అసలు విపరీతంగా పిఎస్సి పేపర్లని బుక్ కష్టపడి దాచుకున్న డబ్బులతో 900 రూపీస్ పెట్టి పిఎస్సి ఎంసీక్యూస్ కొనుక్కున్నాను. మొత్తం అన్నీ చేసి కింద మీద, అంటే అన్ని చాప్టర్లు చదవలేదు. నాకు ఏదైతే వచ్చో అవి మాత్రమే చూసుకున్నాను. ఆ 10 డేస్ నేనేమనుకున్నానో అదే చేశాను, దాన్ని దాటి ఏమీ చేయలేదు. అదే నాకు 96% తెచ్చిపెట్టింది. 93%. అంటే 82 నుంచి 93కి ఒక్కసారిగా జంప్ అవ్వగలిగాను. సో అదనమాట. నాకు చదవంగానే అది బ్లింక్ అయింది ఒకసారి, నిజమే కదా అని. ఇంజనీరింగ్లోనూ అంతే, ఒక్కొక్కసారి ఖచ్చితంగా తప్పదు. రేపు ఇవాళ ల్యాబ్ రికార్డ్ రాస్తామంటే కూర్చొని చేయాల్సిందే. టైంలోనూ అంతే. ఇప్పుడు అది మనకు తెలియకుండా చాలామంది చేస్తారు. రేపటికి ప్రాజెక్ట్ రిపోర్టు, డాక్యుమెంటు, పీపీటీలు చేయాలంటే ఒక్క రోజులోనే పనులు అయిపోతాయి. ముందు రోజులన్నీ అవ్వవు. ఒక్కరోజు ముందే ఎందుకు అవుతాయి? ఆ ఒక్కరోజు ఖచ్చితంగా టైం మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఎలా కావాలనుకుంటే అలాగే నడిచిద్ది. అదన్నమాట మ్యాటర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బుక్. నేను ఖచ్చితంగా బుక్ అంతా చదువుతాను. చదివి ఎప్పటికప్పుడు చెప్పాలనుకున్న మాటలన్నీ ఇందులో చెప్పుకుంటాను. థ్యాంక్ యూ.